ఇప్పుడు అమ్మవారి ఆలయంలోంచి మీరు బయటికి వచ్చి కొంచెం ముందుకు వెళ్తే మీకు కుడి చేతి వైపు అరుగు మీద 4 మెట్లు ఉండే పైకి అరుగు మీదకి ఎక్కచ్చు అనమాట. అక్కడ శిఖర దర్శనం అని రాసి ఉంటుంది. అది కూడా చాలామంది చూడరు, వెళ్ళిపోతారు అంతే హడావుడిలో. తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అది. అది ఏమిటి అంటే అరుగు పైకి ఎక్కితే మీరు అక్కడ ఒక చోట నేల మీద 3 మార్క్స్ చేసి ఉంటాయి. ఆ 3 మార్క్స్ ఏమిటి అంటే, ఇప్పుడు ఈ కాళహస్తీశ్వర ఆలయం ఉంది కదా, ఆ ఆలయం మొత్తం పైన రాతితో కప్పేస్తుంది. మొత్తం ఆలయం అంతా కప్పేసి ఉంటుంది. ఇప్పుడు మీరు బయట నుంచి మ్యాప్లో చూస్తే ఇది మీకు బయట కనిపిస్తుంది చూసారా, ఒక ఓపెనింగ్ లాగా. మీరు కింద 3 పాయింట్లు ఉంటాయి. అక్కడ నిలబడి చూసారనుకోండి, ఒక రంధ్రంలోంచి చూస్తే మీకు కాళహస్తీశ్వర స్వామి ఆలయ కనిపిస్తుంది. ఇంకో రంధ్రంలోంచి చూసారనుకోండి జ్ఞానప్రసూనాంబికాదేవి కనిపిస్తుంది. 3వ రంధ్రంలోంచి చూసారనుకోండి ఏం కనిపిస్తుంది అంటే, ఎవరైనా గణపతి కనిపిస్తారని, లేకపోతే దక్షిణామూర్తి కనిపిస్తారంటారు. కాదు, అదే కాళహస్తి ఆలయంలో ప్రత్యేకత. ఏమి కనిపిస్తుందంటే, వెనకాల కొండ మీద కన్నప్ప ఆలయం ఉంది కదా, ఆ శిఖరం కనిపిస్తుంది. అంటే పార్వతీ పరమేశ్వర్లు తమతో సమానంగా తమ భక్తుణ్ణి పెట్టుకున్న ఆలయం. ఇంకా చెప్పాలంటే సమానంగా కాదు, పరమేశ్వరుడు పార్వతీదేవి కింద ఉండిపోయి కొండపైన భక్తుణ్ణి పెట్టుకున్నారు. ఏమి కారుణ్యం చూడండి ఆయనకి. మనకి పిచ్చి పిచ్చి అనుమానాలు వస్తూ ఉంటాయి, ఏమంటే అలానా కులం వాళ్ళనే భగవంతుడు అనుగ్రహిస్తాడా అని. ఏమంటే పరమేశ్వరుడికి మన క్యాస్ట్ సర్టిఫికెట్లతో పని ఏమిటండి, అదేం దరిద్రం అండి మనకు అసలు ఆలోచనే. పరమేశ్వరుడి భక్తులు మీరు నాయనాలను తీసి చూస్తే అన్ని కులాల వాళ్ళు, అన్ని వృత్తుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ తరించిపోయి మోక్షాన్ని పొందారు. అసలు నాయనార్ల చరిత్ర చూస్తే ఏ మనిషి అయినా పరమేశ్వరుడికి దగ్గరైపోవచ్చు అని నాయనార్ల చరిత్ర అని చెప్తాయి. కన్నప్ప కూడా ఒక నాయనారు. ఆయన కన్ను పీకి పరమేశ్వరుడికి ఇస్తే పొంగిపోయి ఆయనకి మోక్షం ఇవ్వడమే కాకుండా భక్తుని తీసుకెళ్లి కొండ మీద కూర్చోబెట్టి పరమేశ్వరుడు పార్వతీదేవి కొండ కింద కూర్చున్నారు. ఆ కొండ మీద ఉన్న కన్నప్ప ఆలయం యొక్క శిఖరం ఆ 3వ రంధ్రంలోంచి చూస్తే కనిపిస్తుంది. అది దర్శనం చేసుకున్నాక మీరు వస్తూ ఉంటే ఎదురుగుండా మీకు 3 శివలింగాలు ఉంటాయి, ధర్మరాజు ప్రతిష్ఠించిన శివలింగం అలాగా. కానీ ఆ 3 విచిత్రమైన శివలింగం ఒకటి ఉంటుంది. ఇదిగో ఇక్కడ నేను బొమ్మలో చూపిస్తున్నాను చూడండి. కింద పానవట్టం ఉంటుంది, పైన లింగం